మా నాయన ఇలా జుట్టు కూడా పట్టుకొచ్చి నా కోసం. మా అమ్మ మస్తు అండింది తెలుసా. ఆయన తొందరగా ఉడుకుతుందని అందరూ బాయిలర్ కూడా చికెనే తింటురట కదా. కానీ నాకైతే జుట్టు కూడా నచ్చుతుందిలా. కాదు అసలు కోడికూర అనుకుంటున్నాను మీరు గది బర్డ్ ఫ్లూ గిట్ ఫ్లూ ఈ రోగం ఆ రోగం వచ్చిందని టామ్లు ఎత్తాను కదా చాలా మంది. కానీ ఏ మాట కామాటేనోలా దునియాల ఏ రోగం వచ్చినా ఫస్ట్ బదనాం అయ్యేది పాపం ఈ కోడికూర వేయబట్టేదో రోగాలు వస్తున్నాయట్టు వేస్తుంటారు. నాకైతే ఏం భయాలు లేవు. ఇక రేటు తగ్గిదని వారంలో 3 రోజులు తెచ్చుకుంటున్నాం మొన్నటిసారి. అయితే నేను ఇప్పుడు ఏం చెప్పదలుచుకున్నా అంటే కోడి కూర మీద ఇప్పుడు ఆఫర్లు బంపర్ ఆఫర్లు తండర్ ఆఫర్లు అని గిసొంటి ఈనే ఉంటారు కదా. కానీ ఇప్పుడు మీరు చూసే ఆఫర్ మాత్రం కానీ విని ఎరగనిది చూసారు మరి అదేందో. ఇగో ఈ లైన్ చూడురిగా కిలోమీటర్ పొడుగుతున్నది. వీళ్ళందరూ చికెన్ తీసుకునేందుకే లైన్లు కట్టిరోలా. మొన్నటి సంది చికెన్ తినేందుకే వెనక ముందు అవుతురు. చికెన్ సెంటర్ వాళ్ళు ఈగలు జోపుకుంటురు అని అంటుంటే వీళ్ళెందుకు అట్లా లైన్లలో పడ్డరు అని అనిపిస్తుందా. మరదే ఫ్రీ అనే పేరుకున్న పవరు. అయితే కోడికూర తింటే ఏం కాదు అని అందరికి ఎరకేందుకు హైదరాబాద్లో ఫ్రీ చికెన్ మీలా పెట్టిరు. అంటే కోడిని కోసి ముక్కలను కమ్మగా ఫ్రై చేసి జనాలకు ఫ్రీగా ఇస్తురు అన్నట్టు. ఇక ఫ్రీ చికెన్ అనుడితోనే జనాలు ఊకుంటారా. బర్డ్ ఫ్లూ లేదు వైరస్లు లేవు అనుకుంటా యోగిట్లేగా పడ్డారు. ఏమైపిల్లగా కోళ్లకు బీమార్ వస్తుందట అయినా తీసుకుంటున్నావు అంటే ఏమంటాడు. నాకేమి వినబడతలేదు అనుకుంటా పోతుండు. మనకాన్నే కాదు గుంటూరులో చూడురి సేమ్ గిట్లనే ఫ్రీ చికెన్ ఆఫర్ పెట్టిరు. ఆడనైతే జాతర లెక్కనే నడిచింది. అగో వామ్మో గుంటూరు చూసినవా ఫ్రీ చికెన్ అనుడుతూనే 100,000 మంది ఒకటేసారి వచ్చిరు. ఎన్నడు తినలేదా అనే చికెన్ ముక్కలను తొక్కిసలాటలు కూడా అయినాయి. మరి ఇప్పుడు వీళ్లకు ఏం రోగాలు యాదికి రావు. అదే ఈ చికెన్ ను పైసలు కమ్ముతామంటే ఒక్కలా నచ్చునా ఫ్రీ కాబట్టి యోగిట్లేగా పడుతుర్రు.